ఎవరు గెలిచారు, ఎందుకు గెలిచారు, రీజన్స్? ఎవరికి ఓకే ఓకే. వైస్ ప్రెసిడెంట్ పేరు గుర్తున్నాయా మీకు? వైస్ ప్రెసిడెంట్ పేరు గుర్తున్నాయా? వంశీ. ఫస్ట్ పాత్రికేయ మిత్రులకి, ఆ తర్వాత మా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఓటర్లందరికీ ఫస్ట్ థ్యాంక్స్. పాపం మీరు ఎంత టైం వరకు ఉన్నారు. ఇప్పుడే కార్యక్రమాలన్నీ ముగిసినాయి. మా ప్రెసిడెంట్ ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి సురేష్ బాబు గారు ఫస్ట్ 1 ఇయర్ ఆయన ప్రెసిడెంట్గా ఉంటారు. ఆ తర్వాత ఎనానిమస్గానే జరగడం జరిగింది. అలానే హైదరాబాద్ ఛాంబర్ సెక్రటరీగా కె అశోక్ కుమార్, ట్రెజరర్గా ముత్యాల రామదాసు, జాయింట్ సెక్రటరీలుగా విజయేందర్ రెడ్డి, మోహన్ ఓట్లపట్ల, ఇవన్నీ ఎనానిమస్గానే జరిగినాయండి. మంచి వాతావరణంలోనే ఎలక్షన్ అంతా ఫినిష్ చేసాం. బట్ ఓన్లీ వన్ ఫీల్, నేను చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాను ఈరోజు. మా స్టూడియో సెక్టార్లో చైర్మన్ పోస్ట్ను గురించి రకరకాల డ్రామాలు ఆడారు. ఇలాంటిది కరెక్ట్ కాదు. మనం ఎలక్షన్లో ఓడిపోతే ఇంటికి వెళ్ళిపోవాలి. దొడ్డిదారిలో ఈ చేద్దాం ట్రై చేశారు. చాలా బాధపడ్డాను నేను. ఎందుకనంటే సిస్టమ్ ఈరోజు ఏం లేదు. ఇక్కడికి వచ్చి ఎవడైనా పని చేయడానికే ఇక్కడికి వచ్చేది. బట్ ఏది అయినా కానీ స్మూత్గా అన్నీ జరిగినాయి. అలానే విజయవాడ సెక్రటరీగా బేకరీ ప్రసాదు, తర్వాత గుత్తకల్లు సెక్రటరీగా జాయింట్ సెక్రటరీగా సాయిరెడ్డి, తిరుపతి మావాడు వాళ్ళ పేరు నాగార్జున, అలానే వైజాగ్ మూర్తి, వైజాగ్ అండి. టోటల్గా ఆల్ ఆఫీస్ బేరర్స్ సినానిమస్గా చేయటం జరిగింది సక్సెస్ఫుల్. అదే మా నాగవంశీ ఒక్క దెబ్బకు రెండు కాయలు రాలిని. సితారా ఎంటర్టైన్మెంట్ నాగవంశీ పోరాడి ఎలక్షన్లో ఈసీ మెంబర్గా గెలిచాడు. మా ప్రొడ్యూసర్స్ తరఫున వైస్ ప్రెసిడెంట్ కూడా అయ్యాడు. థ్యాంక్స్ టు మా వంశీకి. ఎందుకంటే పాపం వెరీ యాంగ్జైటీగా చేసాడు, కష్టపడ్డాడు. ఫస్ట్ మీ దెబ్బకు భయపడి బాగా కష్టపడ్డాడు. థ్యాంక్ యూ. నమస్తే. 100% సెకండ్ ఇయర్ స్టూడియో సెక్టార్ నుంచి నేనే ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేస్తున్నాను. సెకండ్ ఇయర్. నమస్తే. థ్యాంక్ యూ.